సరే మనసి అదే రిజల్ట్ తీసామంటే సరే ఎందుకు మామా పీలేరు నియోజకవర్గం నుంచి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు గెలవాలనేసి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు రావాలనేసి అరాచక పాలన పోవాలనేసి ఏడుకొండలవాడికి మోకాళ్ళపైన శ్రీవారి మెట్టు నుంచి నడుచుకుంటూ వస్తానని మొక్కుకున్నాను. ఈరోజు నా మొక్కుబడి చెల్లించుకోవడంకై వస్తున్నాను శ్రీవారి దర్శనానికి. బాగుంది, బాగుండాలనేసి నేను మొక్కుకొని అరాచక పాలన పోవాలనేసి చంద్రబాబు నాయుడు గారు రావాలి ముఖ్యమంత్రిగా అనేసి వేడుకున్నాను. గౌరీ కలిగిరి మండలం గుట్టపాలెంకి చెందిన
మల్లికార్జున గౌడ్ బామారది, అతని భార్య గౌరీ అనే వ్యక్తి మా చెల్లెలు. నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గెలుపు కోసం మొక్కుకున్న మొక్కు, నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలని మొక్కుని ఆమె కోరిక మేరకు వాళ్ళు గెలిచినందుకు శ్రీవారి మెట్టి నుంచి మోకాలపైన తిరుమలకు వస్తానని మొక్కులు తీర్చుకుంటానని ఈ అరాజక పోవాలని మొక్కిన మొక్కు ఈరోజు ఈ కలికిరి మండల ప్రజలంతా కూడా ఆమెకు సంఘీభావం తెలిపి ఇక్కడ శ్రీవారి మెట్టి నుంచి తిరుమల కొండకు మోకాలపైన నడుచుకుంటూ దాదాపు ఇప్పుడు 100వ మెట్టికాడికి వచ్చాము. ఆమె మొక్కుబడి ఈరోజు సాయంత్రం రేపు అక్కడ చెల్లించుకొని విజయవంతం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారాలు. పీలేరు నియోజకవర్గం కలికిరి మండలం గుట్టపాలెం పంచాయతీ ఎల్లంపల్లికి చెందిన మల్లికార్జున గౌడ్ దంపతులు, మల్లికార్జున గౌడ్ మరియు గౌరీ పీలేరు నియోజకవర్గంలో శాసనసభ్యునిగా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికవ్వాలనేసి శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకోవడం జరిగింది. ఆ కోరినప్పుడు ఈ విధంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అయితే శ్రీవారి మెట్టు నుండి తిరుమల కొండకి మోకాళ్ళపైన నడిచి వస్తానని గౌరీ గారు ముక్కోవడం జరిగింది. ఆ ముక్కు ఈరోజు తీర్చుకుంటున్నాము. వాళ్ళకి సంఘీభావంగా మా కలికిరి మండలం నుంచి ముఖ్యమైన నాయకులందరం కూడా మేము ఇక్కడికి విచ్చేసి వాళ్ళకి సంఘీభావం తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా ఎటువంటి అరాచక అవినీతి పరిపాలన జరిగింది, ప్రజా సొమ్మును ఏ విధంగా దోచుకోవడం జరిగింది, టీటీడీని కూడా లాస్ట్కి వదలకుండా టీటీడీలో కూడా ఎటువంటి అక్రమాలు జరిగినాయి అనేదన్నీ కూడా పత్రికల ద్వారా ఇప్పుడు ప్రజల ముందర ఉంచడం జరుగుతూ ఉంది. అదేవిధంగా టీటీడీని ప్రక్షాళన చేయడానికి కూడా శ్యామలారావు గారిని, ఒక బలహీన వర్గానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నియమించడం జరిగింది. ఇటువంటి పరిపాలన తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుందని మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది. జరిగిన గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కాదు గెలిచిండేది, ప్రజలు గెలిచినారు, ప్రజాస్వామ్యం గెలిచింది, రాజ్యాంగం కాపాడబడింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. నేను తెలుగుదేశం పార్టీ కలికిరి మండలం పార్టీ ప్రెసిడెంట్. నా పేరు నిజాముద్దీన్.